తెలుగులో మనందరికీ సామెతలు చాలా బాగా తెలుసు. మన పెద్దవాళ్ళు తరచూ అవన్నీ వాడుతూనే ఉంటారు. అయితే చాలా పెద్ద విషయాన్ని ఒక సామెత ద్వారా చాలా సులువుగా తెలియచెప్తారు. అదే రకంగా ఇంగ్లీష్‌లో కూడా ఇడియమ్స్ ద్వారా మనం పెద్ద విషయాన్ని చాలా సులువుగా ఈజీ మెథడ్‌లో ఏ రకంగా చెప్పాలో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే దాని ముందు నేను ఒక్క ఇన్ఫర్మేషన్ మీకిద్దాం అనుకుంటున్నాను. మండే నుంచి ఆన్‌లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో, ద బ్యాచ్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఇంకా కొన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో, యూ కెన్ ఎన్రోల్ యువర్‌సెల్ఫ్ అండ్ ద బ్యాచ్ విల్ బీ ఇన్ ద ఈవినింగ్ ఫ్రమ్ 7 to 8. సో, ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ మీకు స్క్రీన్ పైన నంబర్ ఫ్లాష్ అవుతూ ఉంటుంది. యూ కెన్ గెట్ కనెక్టెడ్ అండ్ గెట్ రిజిస్టర్డ్. సో, ఆలస్యం ఎందుకు? త్వరగా జాయిన్ అయిపోదామా? ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ మీ అని మనం ప్రూవ్ చేసుకుందామా? సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. బాడీ పార్ట్స్ క్లారిటీ మనందరికీ ఉంది. హెడ్, ఐస్, ఇయర్స్, నోస్, హ్యాండ్స్, ఫీట్, హార్ట్, ఎవ్రీథింగ్ వి ఆర్ వెరీ క్లియర్ అబౌట్. వీటిల ద్వారా మనం చాలా షార్ట్ వేలో, చాలా సింపుల్ వేలో ఏ రకంగా పెద్ద పెద్ద మీనింగ్స్ కన్వే చేయగలమో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఐస్ చూసేద్దామా? కీప్ ఎన్ ఐ ఆన్. కీప్ ఎన్ ఐ ఆన్ అని అంటే దృష్టి పెట్టడం. సో, వాచ్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా చూడటం. ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటే రెప్ప వాల్చే లోపు అనమాట. ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటే చాలా త్వరగా, వెరీ క్విక్లీ. ఇజంట్ ఇట్ ఈజీ? వెరీ క్విక్లీ అని చెప్పడానికి మనం ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ ఎవ్రీథింగ్ వాజ్ రాబ్డ్, ఎవ్రీథింగ్ వాజ్ స్టోలెన్. సో, ఇలాగ మనం ఏంటంటే రెప్ప పడి తెరిచే లోపు అంతా అయిపోయింది అనేసి. దెన్ టర్న్ అ బ్లైండ్ ఐ. టర్న్ అ బ్లైండ్ ఐ అనంటే ఇగ్నోర్ సంథింగ్ అంటే చూసి చూడనట్టుగా వదిలేయటం అనమాట. క్యాచ్ సమ్‌వన్స్ ఐ అనంటే ఒకళ్ళ దృష్టిలో పడటం. అట్రాక్ట్ అటెన్షన్. సో, ఇవన్నీ మనం ఐస్ ద్వారా ఐస్ యూజ్ చేసి మనం చెప్పగలం. ఇజంట్ ఇట్ ఈజీ? ఇజంట్ ఇట్ ఇంట్రెస్టింగ్? మీరు నా వెనకాతలే రిపీట్ చేస్తూ ఉండొచ్చు. దట్ వేస్ యూ విల్ బీ ఏబుల్ టు ప్రాక్టీస్. నౌ అలాగే ఇయర్స్ ద్వారా కూడా మనకి బోల్డన్ని ఉంటాయి. రెడీ టు లిసన్. ఐఎమ్ రెడీ టు లిసన్. సారీ, ఐఎమ్ ఆల్ ఇయర్స్. ఐఎమ్ ఆల్ ఇయర్స్ అనంటే ఐఎమ్ రెడీ టు లిసన్. అంటే మీరు చెప్పండి, నేను వినడానికి రెడీగా ఉన్నాను. ఎవరైనా ఏదైనా చెప్తున్నారనుకోండి, ఇదిగో ఈ విషయం నీతో షేర్ చేయాలి అనంటే ఐఎమ్ ఆల్ ఇయర్స్. ఐ యామ్ ఆల్ ఇయర్స్ అని అంటాం. అంటే నేను రెడీగా ఉన్నాను వినటానికి. మ్యూజిక్ టు మై ఇయర్స్ అనంటే శ్రవణానందకరంగా ఉంది అని అంటారు కదా! ఏదైనా ఏంటంటే మంచిగా అనిపించింది శ్రవణానందకరం అంటారు. మ్యూజిక్ టు మై ఇయర్స్ అనంటే ప్లెజెంట్ టు ద ఇయర్స్ అనమాట. శుభవార్తలు, లేకపోతే మంచి మ్యూజిక్, ఇవన్నీ కూడా మంచి మాటలు, ఇవన్నీ మ్యూజిక్ టు ఇయర్స్ అనేసి అంటాం. ఇవి ఇయర్స్‌ది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద టంగ్. బైట్ యువర్ టంగ్ అనంటే నాలుక కరుచుకోవడం అనంటే స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ స్పీకింగ్. అయితే ఏదో చెప్పేబోతూ అనేసి మనం ఆగుతాం కదా, సేమ్ అదే అనమాట. స్లిప్ ఆఫ్ ద టంగ్ అనంటే నోరు జారటం. మిస్టేక్ వైల్ స్పీకింగ్. నోరు జారటం స్లిప్ ఆఫ్ ద టంగ్. సో, తెలుగు ఇంగ్లీష్ ఎంత ఈజీ కదా! అలాగే మౌత్. కీప్ యువర్ మౌత్ షట్ అంటే నోరు మూసుకుని ఉండు అని అనడం. స్టే సైలెంట్. సీల్డ్ లిప్స్. సీల్డ్ లిప్స్ అనంటే కీప్ అ సీక్రెట్. సో, ఐల్ సీల్ మై లిప్స్. నువ్వు చెప్పావు, ఐల్ సీల్ మై లిప్స్ అనంటే ఇంక మరి అది తెరవబడదనమాట. అంటే విషయం బయటికి రాదు అనేసి. దెన్ టేక్ టు హార్ట్. టేక్ టు హార్ట్ అనంటే మై హార్ట్. ఓకే, ఇట్స్ గుడ్. టేక్ టు హార్ట్ అనంటే చాలా లోపల వరకు గాయపడటం. ఫీల్ డీప్లీ అనమాట. హార్ట్ ఆఫ్ గోల్డ్ అనంటే చాలా మంచి వ్యక్తి, చాలా వెరీ కైండ్ పర్సన్. అండ్ దెన్ గివ్ అ హ్యాండ్ అంటే హెల్ప్ చేయటం. లెట్ మీ గివ్ యూ అ హ్యాండ్ అంటే చెయ్యి ఇవ్వటం కాదు, హెల్ప్ చేయటం. మనకి హ్యాండ్ ఇచ్చేయడం అని అంటారు తెలుగులో. దట్స్ టోటలీ డిఫరెంట్ మీనింగ్. ఇక్కడ గివ్ అ హ్యాండ్ అని అంటే హెల్ప్ చేయటం. అవుట్ ఆఫ్ హ్యాండ్ అని అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్. దట్స్ వెరీ సింపుల్. చేయి జారిపోయింది అని అంటారు. గెట్ కోల్డ్ ఫీట్ అని అంటే చాలా నర్వస్ ఫీల్ అవ్వడం, చాలా దేనికో దానికి టెన్షన్ పడటం. సో, ఇప్పుడు ఈ సైలెన్స్ మేట్రిక్స్ అని అంటే ఒక సీక్రెట్ని ఏ రకంగా మనం ఉంచొచ్చో యూజింగ్ టంగ్, లిప్స్ అండ్ మౌత్ చూసేద్దామా? సో, ఇవి అన్నీ మనకి అసలు మామూలుగా అయితే తెలియవు. సో, బైట్ యువర్ టంగ్ అని అంటే
నోరు అంటే ఆపుకోవడం, అదుపులో పెట్టుకోవడం. సీల్డ్ లిప్స్ అనంటే సీక్రెట్‌ని మనం భద్రంగా ఉంచటం. కీప్ యువర్ మౌత్ షట్ అనంటే మనం నోరు తెరవకపోవడం, ఏది చెప్పకపోవడం. నౌ అటెన్షన్ లూప్, ఐస్ అండ్ ఇయర్స్ అటెన్షన్ పరంగా మనం చూస్తే గనక కీప్ అన్ ఐ ఆన్ అంటే అటెంటివ్‌గా, వాచ్‌ఫుల్లీ మనం చూస్తూ ఉండడం. క్యాచ్ సమ్‌వన్స్ ఐ అనంటే అటెన్షన్ మన మీదకి వచ్చినట్టు. సో, ఇవన్నీ కూడా అటెన్షన్ లూప్‌లోని వస్తాయి. ఎప్పుడైనా ఇవన్నీ మీరు ఆలోచించారా ఇలా ఉంటుంది అనేసి? ఎనీవే నాట్ ఎ ప్రాబ్లమ్. నౌ దిస్ ఈస్ ది ఎక్స్‌ప్రెషన్ షీట్. సో, నర్వస్ అనంటే కోల్డ్ ఫీట్, హెల్ప్‌ఫుల్ అండ్ కైండ్ అంటే గివ్ అ హ్యాండ్ ఆర్ హార్ట్ ఆఫ్ గోల్డ్, మేకింగ్ అ మిస్టేక్, స్లిప్ ఆఫ్ ద టంగ్, టర్న్ అ బ్లైండ్ ఐ, వెరీ ఫాస్ట్ అంటే ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. సో, ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు బాడీ పార్ట్స్ ద్వారా మనం ఎంతో మీనింగ్ కన్వే చేయగలిగాము అని అన్న ఒక ధైర్యం వస్తుంది. యూ కెన్ కీప్ ప్రాక్టీసింగ్ విత్ మీ. ద వీడియో ఈజ్ అవైలబుల్ ఆన్ మై ఛానల్. అండ్ ఆల్సో నేను 60 డే ఛాలెంజ్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ అని అన్నది సిరీస్ స్టార్ట్ చేశాను. యూ కెన్ గో టు మై ఛానల్ అండ్ చెక్ మై వీడియోస్ దే. ఆల్సో if you are interested to speak like a pro, you can join the online classes which are going to start from Monday at 7. ఫోన్ నంబర్ ఉంది. అయితే ఆలస్యం ఎందుకు, మొబైల్ తీసుకొని నంబర్ టిక్ 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 అండ్ నా ఛానల్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్నది డెఫినెట్లీ మీరు చేస్తారని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. సీ యూ సూన్. బాయ్.